టెస్టులకు టీ20లకు వీడ్కోలు పలికిన టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. గత కొన్నాళ్లుగా వన్డేల నుంచి కూడా హిట్ మ్యాన్ తప్పుకుంటాడు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు రోహిత్ శర్మ నేరుగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో 2 ఫోటోలతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తాను ఇప్పట్లో రిటైర్ అయ్యే అవకాశం లేదని చెప్పకనే చెప్పాడు రోహిత్. అక్టోబర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన కోసం రోహిత్ శర్మ తన ప్రాక్టీస్ను ప్రారంభించాడు. తాజాగా తన ప్రిపరేషన్కు 2 ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి వాకింగ్ చేస్తున్నది కాగా మరొకటి బ్యాటింగ్కు ప్యాడ్లు కట్టుకున్నట్లు కనిపిస్తుంది. హిట్ మ్యాన్ ఇటీవలే బరువు తగ్గి ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయ్యాడు. ఫిట్నెస్ పై వార్తలు వస్తున్న సమయంలో యోయో టెస్ట్లో పాస్ అయ్యి అందరి నోళ్లు మూయించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. తద్వారా ఆస్ట్రేలియాతో సిరీస్లో సత్తా చాటడం, వరల్డ్ కప్ ఆడే అవకాశాలను సజీవంగా ఉంచుకోవడం కోసం రోహిత్ శర్మ ఇప్పటి నుంచే కష్టపడుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఫ్యాన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఫీల్డ్లో మిమ్మల్ని మళ్లీ చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నామంటూ ఒక అభిమాని బదులివ్వగా, మరో ఫ్యాన్ 2027 వరల్డ్ కప్ కోసం గేర్ అప్ అవుతున్నాడు అని కామెంట్ చేశారు. ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్కి రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. 2013 నుంచి 2025 వరకు భారత్ తరపున 60 టెస్టులు ఆడి 4301 పరుగులు చేశాడు. దీనిలో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు ఓపెనర్గా రోహిత్ శర్మ సక్సెస్ఫుల్గా బ్యాటర్గా నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఒక దశలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక 2023 వన్డేల్లో 11,168 పరుగులు చేయగా దీనిలో 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరపున వన్డేల్లో 4వ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై కూడా రోహిత్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. 30 మ్యాచ్ల్లో 1,328 పరుగులు చేసి 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.